ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం యొక్క గొంతు, వారి యొక్క బాధ, వారి నుంచి వచ్చినటువంటి సలహాలు సూచనలన్నీ విన్న తర్వాత గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం విద్యార్థి లోకం యొక్క ఆశల్ని, ఆకాంక్షల్ని, వాళ్ళ ఆక్రోశాన్ని చల్లారుస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ దేశ యువత బాగుండాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ గారు చేసినటువంటి రాజీనామా కార్యక్రమాన్ని ఆమోదించడం అనేది ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉంది. ఈ ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు బాధ్యత వహించి రాజీనామా చేయడం అనేది చాలా సంవత్సరాల క్రితమే నాయకులు మర్చిపోయినటువంటి అంశం. మేము రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి పరీక్షను రద్దు చేసి మళ్ళీ పరీక్ష నిర్వహించి వెంటనే ఫలితాలు ఇచ్చి విద్యార్థుల అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా తల్లిదండ్రుల బాధల్ని అర్థం చేసుకున్నటువంటి పార్టీగా ప్రభుత్వంగా చేసినాం. దీనికి పార్టీ విశ్వసనీయత దెబ్బతింటదనో ఇంకొకటి అట్లాంటి పెద్ద పెద్ద పదాలకి అర్థం లేదు. ఇది ఈ దేశ యువకుల యొక్క ఆక్రందన్ని భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అర్థం చేసుకున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. దీంట్లో లాభ నష్టాలు, జయాపజయాలని చూడొద్దని చెప్పి మీడియా మిత్రులకు నేను అప్పీల్ చేస్తాను. జరిగినప్పుడు ప్రజల నుంచి వచ్చినటువంటి ఆవేశం, ప్రజల నుంచి వచ్చినటువంటి బాధ, ఆక్రోశం తప్పకుండా దాన్ని ఒక బాధ్యత గల పార్టీగా, బాధ్యత గల ప్రభుత్వంగా మేము కూడా పాజిటివ్ కోణంలోనే తీసుకుంటున్నాం తప్ప దీని వెనకాల జయాపజయాలు ఉన్నాయని ఎవరైనా మాట్లాడితే అది వారి మూర్ఖత్వం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ప్రభుత్వాన్ని ఈ సదాశివపేటలో చాలా మంది మమ్మల్ని విమర్శిస్తుంటారు. ఎంతమంది మీద దేశద్రోహుల కేసులు పెట్టిరో మీరే చెప్పాలి మీడియా మిత్రులు. సదాశివపేటలో, సంగారెడ్డిలో నిజంగా కూడా దేశద్రోహకరమైనటువంటి వ్యాఖ్యల్ని చాలామంది అడగోలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. వాళ్ళ ముఖ్యమంత్రే కనీసం 10వ తరగతి పరీక్ష పేపర్లు వాట్సాప్లలో వచ్చినాయి. పేపర్ లీక్లు అంటే గవి హిందీ పేపరు, ఉర్దూ పేపరు, మ్యాథ్స్ పేపర్లు వాట్సాప్లలో 1500కి 1000కి అమ్ముకున్నారు. మరి ఆ రోజు రాజీనామా చేయాల్సిన ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయలేదు. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము విద్యాశాఖ మంత్రిని జంజీ చేస్తాం. చెయ్యి. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి జంజీని చెయ్యి. కొత్త కొత్త ఎమ్మెల్యేలు, చిన్న వయసులో గెలిచిన వాళ్ళు, 26 ఏళ్ళకి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు కదా నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో. చేయండి వాళ్ళని మంత్రుల్ని. కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక ఆయన చెప్తాడు, రాహుల్ గాంధీ ఎప్పుడన్నా దేశానికి ప్రధానమంత్రి అయితే అప్పుడు చేస్తాడట విద్యాశాఖ మంత్రిని. ఇప్పుడు చేయండి రేవంత్ రెడ్డి గారు. అప్పటిదాకెందుకు? ఇప్పుడు ఉన్నారు కదా నీ ఎమ్మెల్యేలలో 30 సంవత్సరాల లోపల ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా, జంజీ యూత్ గెలిచిరు కదా, వాళ్ళని చేయ ముందు విద్యాశాఖ మంత్రి. హోంమంత్రిత్వ శాఖ కూడా నువ్వే ఉంచుకున్నావు. హోంమంత్రిని కూడా చేయవు చిన్నపిల్లగాన్ని. లాంటి ఇస్తే తెలుస్తుంది. అప్పుడు నిన్ను కొట్టాలన్నా ఇంకెవరిని కొట్టాలన్నా ఆయన చూస్తాడు హోంమంత్రి. మున్సిపల్ మంత్రి నీ దగ్గరనే ఉంది, ఇచ్చేయి. మెదక్కెళ్ళి మైనంపల్లి రోహిత్ గారు ఉన్నారు, 26 ఏళ్ళకి ఎమ్మెల్యే అయినారు. గడెన్నో పరకాలకెళ్ళి యశస్విని రెడ్డి గారు అని ఇంకొకరు ఎమ్మెల్యే అయినారు, చిన్న వయసులో అయినారు. గడెన్నో మహబూబ్ నగర్ జిల్లాలో పర్ణికా రెడ్డి గారు అని ఇంకొక ఎమ్మెల్యే గారు అయినారు. వీళ్ళంతా బిలో 30 అయినారు, యంగ్ ఎమ్మెల్యేలు. ఎప్పుడో రాహుల్ గాంధీ 58 ఏళ్ళ యువకుడైన రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడో కాడో ఎవరికి తెలియదు. ఆయన మీద ఆయనకే నమ్మిక లేదు. ఈయనకి ఎట్లా నమ్మిక వచ్చిందో నాకు తెలియదు. ఇప్పుడు నీ దగ్గర ప్రభుత్వం ఉన్నది కదా, సరే రాహుల్ గాంధీ అయినప్పుడు నువ్వు కళలో వాళ్ళని చేద్దాం. మీరు కళకు అంటూనే ఉండరు, ఆ కళలో అప్పుడు చేద్దాం రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు. ఇప్పుడు చెయ్యమంటున్నా. దేశం సంగతి వదిలే, గల్లీలను అయితే ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా. మీ నాయకుడే చెప్తాడు కదా రాహుల్ గాంధీ. ఏం చెప్తాడు రాహుల్ గాంధీ? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత. తెలంగాణలో మేము కులగణన చేసినామని ఇదే రేవంత్ రెడ్డి గారు వచ్చి జంతర్ మంతర్ దగ్గర చెప్పిండు. కులగణన అయింది కదా. ముఖ్యమంత్రి గారు జంతర్ మంతర్ దగ్గర ఏం చెప్పారు? తెలంగాణ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారు, ఇచ్చే 56% బీసీలకు మంత్రి పదవులు. దానికి రాహుల్ గాంధీ పర్మిషన్ కావాలా, రఘునందన్ రావు పర్మిషన్ కావాలా? ఎవరు వద్దంటున్నారు మిమ్మల్ని? వెంటనే ఇచ్చేయండి. ఇప్పుడు జంజీ అడుగుతున్నారు కదా, జంజీకి విద్యాశాఖ ఇస్తా అంటున్నారు కదా, ఇచ్చేయండి రేవంత్ రెడ్డి గారు. మా మెదక్ ఎమ్మెల్యేకి ఇస్తారా, పరకాల ఎమ్మెల్యేకి ఇస్తారా, పర్ణికా రెడ్డి గారికి ఇస్తారా? ఇచ్చేయండి జంజీకి. ఒకరికి హోమ్ ఇయ్యండి, ఒకరికి విద్యాశాఖ ఇయ్యండి, ఇంకొకరికి వైద్య శాఖ ఇయ్యండి, వాళ్ళకి మున్సిపల్ ఇయ్యండి. ఖాళీ ఉన్నాయి కదా నీ దగ్గర 4. ఉన్న 4 నింపు, ఉన్న 4 నింపు అంటున్నా. నీ చేతుల్లో పనేమో చేత కాదు. ఎప్పుడో దేశానికి అవుతాడని కల, కానీ ఆ కళ నెరవేరినప్పుడు చేసిన ఎందుకన్నా ఇప్పుడు అడుగుతున్నారు కదా. దేశంలో ఉన్న యువత అడిగిందంటున్నావు కదా నువ్వు, ఇప్పుడు ఇచ్చేసేయండి. తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అని చెప్తున్నావు కదా. రోల్ మోడల్, రైజింగ్ మోడల్, నెంబర్ 1. అరే నెంబర్ 1లో చెయ్యి. ఇంకేనంటే 21 ఏళ్ళకే ఎమ్మెల్యేలు చేస్తాడట. ముందుగా 26 ఏళ్ళకి వెళ్తే మంత్రి పదవి. నీ పార్టీలో గెలిచిన వాళ్ళు 3-4 కనబడుతున్నారు నాకు.
వాళ్ళందరినీ పిలిచి రేపు కేబినెట్ ప్రమాణ స్వీకారం చెప్పి బీసీలకు 56% ఇవి శాత కావు. కూట్ల రాయి తీయడం చేతగానోడట, ఏట్ల రాయి తీస్తాడట. 21 ఏళ్ళకి ఎమ్మెల్యే చేస్తా, నువ్వు కాదు చేయాల్సింది. ఫస్ట్ పక్కనున్న వాళ్ళని అడుగు చెప్తారు. రాజ్యాంగంలో ఒక సవరణ జరగాలి, దానికి భారత పార్లమెంట్ చట్టం చేయాలి. నేను అసెంబ్లీలో చేసి పంపిస్తా, దేనికి ఉపయోగపడుతుంది? నువ్వు అసెంబ్లీలో చేయాల్సింది. నీ పక్కన మంత్రులుగా వాళ్ళని కూర్చోబెట్టి జంజీ వాళ్ళని, ముగ్గురిని కూర్చోబెట్టి జంజీ వాళ్ళని, 3 ఖాళీగా ఉన్నాయి. హోమ్ మినిస్ట్రీ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ 3 ఇచ్చేసి ఆ తర్వాత నీ చిత్తశుద్ధిని నిరూపించుకో. కానీ మాట్లాడడం అల్కగా అవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాటలు మాత్రమే మాట్లాడతారు తప్ప చేతులలో ఎక్కడ కూడా రారు, చేయలేరు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి అనేది కల. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే ఆయన్నే కలగంటలేడు. ఈయనెందుకు కలగంటుండో నాకు అర్థం అయితే లేదు.